సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు 2 గంటల పాటు మంజీరా నీరు సరఫరా చేయాల్సి ఉంది. మంజీరా నీటి సరఫరా కోసం 200 కోట్ల రూపాయలైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నిధులు తీసుకువస్తాన్నారు జగ్గారెడ్డి. సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారుల రివ్యూ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. జనాభా చెప్పండి, కమిషనర్ చెప్పండి, 6,000 ఇప్పుడు 6,000 జనాభా. ఇది 3 వార్డులకు కలిపి 6,000 జనాభా. ఓకే, ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎంత అవుతుంది, 30 ఏళ్ళకి ఎంత అవుతుంది జనాభా? సార్ 30 ఏళ్ళకు 1,57,000. ఇది 3 వార్డులు అడుగుతున్నా. 3 వార్డ్స్ ఎగ్జాంపుల్, ఒక శాంపుల్. ఇప్పుడు 6,000 జనాభా, 3,000 వార్డు, 3 వార్డులకు 6,000 జనాభా. ఇంకా 30-40 ఏళ్ళకి ఎంత, 50 ఏళ్ళకి జనాభా ఎంత చెప్పండి. అంటే 20 మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ సాటిస్ఫాక్షన్, ప్రజెంట్ తో పాటు ఫ్యూచర్ పెట్టి అంటే 20,000 జనాభాకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ అండ్ ట్యాంక్ ఎంత ఉండాలి, ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి, 20,000 జనాభా ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి, ఎంత గ్యాలరీలు ఉండాలి, గ్యాలరీలో చెప్పండి. 20,000 into 150 liters వేసుకోవాలి సార్. 150 liters 30 lakhs 3 ml. 3 ml అంటే గ్యాలరీ ఏమంటారు? 10 lakhs liters కి 1 ml సార్. 4.5 తో డివైడ్ చేయండి సార్. ఎంత వస్తుంది లీటర్స్? ఇప్పుడు మనము 6 నెలల కిందట సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీకి సంబంధించిన ఆ రోజు రివ్యూ చేసినాం. మన ఆలోచన ఏంటి, సదాశివపేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అది ఆ వాటరు కరెక్ట్గా ఫిల్టర్ అయితే లేవు. అది కాకుండా సఫిషియెంట్గా ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్గా భగీరథ వాళ్ళు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ కరెక్ట్గా వస్తలేదు సదాశివపేట పబ్లిక్కి. మళ్ళా మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 hour 2 hours వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో పబ్లిక్కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళు ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. మనం ఏమనుకున్నాం 6 నెలల కింద అంటే, నువ్వు ఉన్నావు కదా రోజు, నేను రిమైండ్ చేస్తున్నా. ఆ రోజు మనం ఏమనుకున్నాము, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్మెంట్ మనమే, ఇంటెక్ వెల్ మనమే. అంటే డ్యామ్, మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటెక్ వెల్ అక్కడ కట్టి, అక్కడి నుంచి మనము ఈ శివార్లో, సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చిన్న చేతల్లో, ఆ తోవల అక్కడ ల్యాండ్, అక్కడ 2-3 ఎకరాలు అలాట్మెంట్ కూడా చేయించింది నాకు, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, ఆ ల్యాండ్ దగ్గర ఫిల్టర్ బెడ్ విన్నారా, ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ బెడ్ ఎట్లా, ఇప్పుడున్న పాపులేషన్, ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలనీస్ వచ్చినాయి, కొత్త కాలనీస్ ఇప్పుడు పిఎస్ఎల్ కాలనీ కానీ, ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ, అవతల సరౌండింగ్ సదాశివపేట మున్సిపాలిటీ ఇంకా కాలనీస్ వచ్చినాయి, ఇంకొస్తున్నాయి. ఓకే, నేనేమన్నా ఆ రోజు కూడా మీకు ఏం చెప్పినంటే 6 months బ్యాక్, 6 నెలల కింద చెప్పినప్పుడు, నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు, మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసేటట్టు ఇంటర్వ్యూలు, ఫిల్టర్ వేడు, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం. అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ వద్దు, అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ కాదు. అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాము,
మన ఆర్డర్ కింద ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం మీకు. సదాశివపేట సంబంధించి మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏడిగడ్డ సంఘం దగ్గర ఇంటర్వెల్, సదాశివపేట శివారు ఫెడరబేడు, అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ కి డిస్ట్రిబ్యూషన్. మీరు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు? 26 ఉన్నాయి. ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతాయి అనుకో, ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పెరుగుతున్నాయి కదా. మీరు డిజైన్ ఇంకొక 50 సంవత్సరాలు 50 ఇయర్స్ ఇంకా 50 సంవత్సరాల వరకు రోజుకి ఉదయం 2 గంటల మనం రోజుకి ఉదయం 2 గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ ఎ టైం ఒకటేసారి గుంతలు లేకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటే గతంలో ఉంటే పోయినట్టు కొన్ని గుంతలు ఎక్కడ కూడా గుంతల నుండి గుంతలలో ఆడవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చేటట్టుగా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మంజీరా వాటర్ వచ్చేటట్టుగా. అట్లాగే 3 వార్డుల కలిపి ఒక ట్యాంక్, 3 వార్డ్స్ 3 వార్డుల కలిపి ఒక ట్యాంక్. ఇప్పుడు సపోజ్ 28 వార్డులు, ఇప్పుడు 28 వార్డులు అంటే 3 వార్డులు అంటే ఎన్ని ట్యాంకులు అవుతాయి? 10 అనుకోండి సార్. 9 అయితే 9 చేయండి. ఇప్పుడు పిఎస్ఎన్ఎల్ కాలం ఉంది, అది సపరేట్ చేయండి, అది 10 పెట్టండి. ఓకే, రాఘవేంద్ర కాలనీ చాలా పెద్దది, అది సపరేట్ పెట్టండి. ఈ 2 సపరేట్. రాఘవేంద్ర ఎంటైర్ కాలనీ ఎంతైతే ఉందో, ఇది సాయిబాబా గుట్ల, వికారాబాద్ గుట్ల, ఆ ఏరియా కాలనీ ఎంతైతే ఉందో అంత కాలనీకి కొంచెం ఇప్పుడే వద్దులే దేశపాటు అంత కాలనీకి ఆ రాఘవేంద్ర కాలనీ సపరేట్ ట్యాంక్. ఆ ఏరియా మొత్తం ఎంత ఉంటే అంత పిఎస్ఎఫ్ కాలనీ ఏరియా ఎంత ఉంటే ఈ 2 సపరేట్ ట్యాంకులు తీసుకొని మిగతా అన్నిటికి 3 ట్యాంకులు 3 వాళ్ళకి ఆ 2 కాక. ఓకే, ఇప్పుడు ఆ 2 తీసేసి మిగతా దాన్ని 3 పెట్టండి. ఎన్నైతే అప్పుడు మీకు అప్పుడు సదాశివపేట మున్సిపాలిటీ 11 ట్యాంకులు డిజైన్ రావాలి. 6,66,000 ఇస్తుంది సార్ గ్యారెంటీ. 6,66,000 ట్యాంక్ కూడా ఆ డిజైన్ ఉండాలి. మీకు అర్థమైంది కదా, అలాంటివి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్, ఇది సదాశివపేట ప్రజల కోసము. ఇప్పుడు నాకు ఇంకా 3 ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ. నాకు ఎట్లా అంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏదైతుందో ఇప్పుడు రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. దీన్ని పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్కి ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టెంట్ చూడండి మీరు. వాళ్ళకి ఆ ఛార్జెస్ ఏంటంటే నేను పర్సనల్గా ప్రైవేట్గా నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళకి చేయాలని నీ స్టాఫ్ సరిపోదు. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే? నాకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బస్తీలలో లైన్స్ కూడా నాకు ట్రాక్ ఇవ్వండి. ఏది డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంచులు ఉంది గల్లీలో? 4 ఇంచ్ సార్, హాఫ్ ఇంచ్ మనకి ఇంటి కనెక్షన్ కోసం. హాఫ్ ఇంచ్ ఏమో అది కాదు, మీరు లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ 4 ఇంచ్ మినిమం. అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంత ఉండాలి యాక్చువల్గా? సార్ మనం డివైడ్ చేస్తాం కదా, ఒక వార్డులో 2000 ఉంటాయి కదా, 2000 వార్డులకు సంబంధించిన గల్లీలో ఇష్టం ఎన్ని ఇంచులు? 4 ఇంచులు సరిపోతుంది. 4 ఇంచులు సరిపోతుంది సార్. పైపు అది హెడ్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఓకే, అది ఉందండి. నేను డిస్ట్రిబ్యూషన్ అదే మీరు గల్లీలో 4 ఇంచ్ సరిపోతుంది సార్. 4 ఇంచ్ సరిపోతుంది. 4 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. సరే, అది తీసేసేయండి. కొత్త కాలేజ్ ఉన్నాయి, అన్ని ఎంటైర్ కాలేజ్ అన్నిటికి వచ్చినాయి. ప్రస్తుతానికి ఉన్న కాకైతే అన్నిటికీ సెట్ అయ్యాయి సార్. ఇప్పుడు సరే, ఒక పని చేయండి, మళ్ళీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడెక్కడ అవసరమో లేని దగ్గర మళ్ళీ ఫ్యూచర్కి ఎక్కడెక్కడ అవసరమో ఆ డిజైన్ తీసుకోండి. ఏది మీరు దీంట్లో తీసుకోండి సార్. దీంట్లో కూడా కొన్ని ఏంటంటే మేము ఓల్డ్ పైప్ రిప్లేస్మెంట్ కూడా కొద్దిగా 10% పెడతాం సార్. ఓల్డ్ ఇప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్. నేను మళ్ళీ చెప్తున్నా, సదాశివపేట టౌన్ లా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఉన్న లైన్స్ అన్ని కూడా తీసేసి మొత్తం
తీసేసి నేనేమంటున్నాను, కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్ తీసుకుంటారు కదా, 6 inches 6 inches పెట్టండి. అంటే మనం జోనింగ్ చిన్న చేస్తున్నాం కదా సార్, పెద్ద ఎక్కువ చేస్తలేము. సార్ చూడండి, మీ టెక్నికల్ చూసుకోండి. డిజైన్ కానీ వెలాసిటీ కానీ చూసుకుంటాం సార్. సార్ చూడండి, అట్లా కూడా దాన్ని చూసి ఓకే చూడండి. బిజినెస్ ప్రకారం చేస్తాం, అంటే అందరికి నీళ్ళు వచ్చేటట్టు చేద్దాం సార్. అందరికి నా లైన్ ఒకటే, మన డిజైన్ ఎట్లుండాలంటే పొద్దున 6 గంటలకు నీళ్లు మందిర వాళ్ళు స్టార్ట్ చేసి 8 గంటల వరకు ఎట్ ఎ టైం టౌన్ అంతా ఒకటేసారి గుంతలు లేకుండా సరాస్పేట్ టౌన్ పబ్లిక్ వాటర్ పట్టుకునేటట్టుగా నాకు మీరు డిజైన్ చేయాలి. నేను అన్న డైరెక్షన్ చేయండి, ఇక మీరు టెక్నికల్ గా కాదు. అట్లే సార్, నేను ఇట్లా మీకు ఇప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నా, దాని ప్రకారం చేయండి. మీరు చెప్పినట్టు పిట్ ట్యాప్స్ లేకుండా గుంతలు లేకుండా ఫస్ట్ ఫ్లోర్ దాకా నాకు డిజైన్ ఇవ్వండి. మంచిది సార్. ఓకే, మీరు ఎవరు కన్సల్టెంట్, బెస్ట్ కన్సల్టెంట్ ఎవరున్నారు ఈ వాటర్ స్కీమ్ కి? నేను ఎస్కే పర్వాలేదు, ఎస్కే పర్వాలేదు, ఎస్కే కూడా పర్వాలేదు, మంచిగా ఉంది. ఎస్కే ఉన్నారు సార్, పిలిపిస్తా సార్ మీ దగ్గర ఒకసారి. అంటే మీకు అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వచ్చి ఇన్వాల్వ్ కావాలి సార్, అందుకోసం. అంటే గ్రౌండ్ లో రావాలి, వాళ్ళంతా సర్వే చేసుకోవాలి. సర్వే ఎంత టైం తీసుకుంటారు మీరు వాళ్ళతో మాట్లాడి? రెండింటికి కలిపి 1 month తీసుకుంటారు సార్. ఏది సంగారెడ్డి ఇక్కడ నేను ఇప్పుడు సాహస్పేట మాట్లాడుతున్నాను, నాకు ఫస్ట్ సాహస్పేట చెప్పండి. ఒక 20 days అయితే మినిమం. అట్లా చెప్పకండి, నాకు సాటిస్ఫాక్షన్ కాదు. 1 month చేయండి సార్. 1 month లో మీరు కంప్లీట్ చేస్తారు. సదాశివపేట మున్సిపాలిటీ 1 month డ్రింకింగ్ వాటర్, సంగారెడ్డి ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సదాశివపేట మున్సిపాలిటీ 1 month లో ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా నేను అన్న దాని ప్రకారం చేసి నాకు 1 month తర్వాత మీరు అతను కూర్చునేటప్పుడు మీరు ప్లస్ కన్సల్టెంట్ కూడా కూర్చోవాలి. ఉంటారు సార్, అది క్లియర్ చేయాలి సార్. సబ్మిషన్ సార్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు టైం ఇస్తే కన్సల్టెంట్స్ కూడా పిలిపిస్తాం సార్ మీ దగ్గర కూడా. మీరు కూడా కొద్దిగా ఆయన కూడా మీరు చెప్తే కూడా అది కూడా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ కన్సల్టెంట్ ఫైనల్ చేసుకోండి. అది చెప్పి కన్సల్టెంట్ మీరు నాతో మీటింగ్ చేసుకోండి. అట్లా ముందు ఒకసారి మీటింగ్ చేస్తే బిఫోర్ ఎంట్రీ సర్వే. మన ఎవరు చలపతి రాము, మీరు ఇద్దరు పాటు ఎవరు చేస్తారు? ఇద్దరు చలపతి నువ్వు చేయండి. ఓకే, చలపతి టచ్లో నుండి మంచి సరే, మీరు కన్సల్టెంట్ ఫైనల్ చేసుకొని కన్సల్టెంట్ అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది ప్రైస్ వాళ్ళకి, మీకు ఐడియా ఉందేమో? వాళ్ళు 1% తీసుకుంటారంట సార్ టోటల్. అంటే జనరల్ ఏముంటుంది అంటే వాళ్ళు ప్రాజెక్ట్ మీద తీసుకుంటారు. ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ మీద తీసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు మరి ప్రాజెక్ట్ మీద తీసుకుంటాంటేనేమో వాళ్ళు పేమెంట్ దాంట్లో శాంక్షన్ లో తీసుకుంటారు. వాళ్ళు కొంత అన్న విషయాల్లో సపోర్టింగ్ తీసుకుంటారు సార్. అందుకే సార్ మీ దగ్గర తీసుకొచ్చి టైం ఇస్తే సార్, ప్లస్ మన స్కీమ్ యొక్క స్కోప్ మాట్లాడొచ్చు, రేట్ కూడా మాట్లాడొచ్చు సార్. మీ దగ్గరికి వస్తే ఎప్పుడు పడుతుంది నాకు మీరు ఫైనల్ చేసుకున్నారు? నేను మీకు ఒక 2-3 days 1 week లోపల మీ దగ్గర తీసుకొస్తాను. ఈరోజు ఏ వారం? ఈరోజు సాటర్డే కలిసి తీసుకొస్తాను సార్. సాటర్డే మీటింగ్ సాటర్డే హైదరాబాద్ పెట్టేయండి. ఓకే, సదాశివపేట మున్సిపాలిటీ సాటర్డే సార్ అయిపోయింది. సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకు పెట్టండి. పెట్టేసి ఓకే, ఇది సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ.